హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ. మనమైతే కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం మామ. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మామ. ఇప్పుడైతే మనమైతే సిమెంట్ బ్యాగ్స్ అయితే వేసుకున్నాం మామ. ఇదైతే కొంచెం లాంగ్ ట్రిప్. ఇప్పుడైతే మనమైతే బయలుదేరదాం మామ. దారిలో పోకుండా మాట్లాడదాము. మనమైతే కొత్త ఛానల్ ఓపెన్ చేశాను మామ. అందుకే అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తే మోర్ వీడియోస్ పెడతాను మామ. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మామ. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడైతే బయలుదేరదాం మామ. ఇప్పుడైతే మనమైతే వేరే ఊరికి మామ. ఇదైతే ఒక 500 కిలోమీటర్స్ ఉంటుంది మామ. మనం ఉన్న ప్లేస్ నుంచి వాటి మామ మనకి దగ్గర నాన్ స్టాప్ పోతే ఈజీగా పోవచ్చు. ఇప్పుడైతే సిటీలోనే ఉన్నాము. సిటీ అవుట్కట్స్ పోవాలి మనం. ఇప్పుడు ఇదైతే ఇంకా సిటీలోనే ఉన్నాం మనం. ఒక 2 కిలోమీటర్స్ పోతే డోరే ఎక్కేసినామా. ఏం కదంటే కొంచెం ట్రైలర్ కదమ్మా. మనకు ఓన్లీ క్యాబిన్ తొలకుండా పోతే ఎన్నికల ట్రైలర్ కూడా ఉంటుంది కదా. ట్యాల్ ఉంటుంది కదా మా ఎన్నికల ట్యాల్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా తిప్పితే మనం అది లెఫ్ట్ తిరుగుతుంది. మన ఈ లెఫ్ట్ తిప్పితే మనం రైట్ తిరుగుతుంది ఆ ట్రైలర్. కానీ మామ ట్రైలర్ పెద్ద పంచాయతీ. అందుకే మనం ఇదైతే ఏదో ట్రక్ గేమ్ మామ. ఇప్పుడైతే మనమైతే ఇంకా గేమ్ లాగా కాదు, రియలిస్టిక్గా లాక్స్ అయితే వస్తుంటాయి. డైలీ లాక్స్ అయితే వస్తుంటాయి. లైక్ 2 days అట్లా డిలే అయినా పక్కా వీడియో అయితే పెడతాను మామ. కాబట్టి మీ సపోర్టే మామ నాకు కావాల్సింది. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి మామ. అట్నే కామెంట్ చేయండి మామ, మీ ఒపీనియన్ ఏంటో. అయితే బయలుదేరాము. మనం అయితే సిటీకి అయితే వచ్చేసినాం మామ. సిటీ అవుట్కట్స్కి డీజిల్ బంక్ ఉంది. మన దాని అయితే డీజిల్ ఉంది, మనకు అవసరం లేదు. అయితే బయలుదేరదాం మామ. ఇదైతే బాగా పెద్ద బిల్డింగ్ ఉంది మామ. ఇది ఏందో అంటే గ్లాస్ బిల్డింగ్ లెక్కలు ఉంది. కొంచెం దగ్గర చూసుకుందాం మామ. ఇక్కడైతే చూడు మామ, ఇదైతే పెద్ద బిల్డింగ్ ఉంది. ఏందో అద్దాల బిల్డింగ్ అయితే ఉంది. అబ్బాయి ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది మా. ఇలాంటి ఒక బిల్డింగ్ మన కంపెనీ పెట్టుకోవాలా. మనం కంపెనీ పెట్టుకోవాలంటే మీరు సపోర్ట్ చేయాలా మామ. కాబట్టి మీరు అందరు సపోర్ట్ ఇచ్చి నేను అలాంటి బాగా కంపెనీలు పెడతాను మామ. కాబట్టి మీరు అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మామ. ఇదైతే మన ఫస్ట్ టోల్ గేట్ మామ. అయితే టోల్ గేట్ అయితే ఎంట్రీ చేసి టోల్ గేట్ పాస్ చేసుకొని నాకైతే ఫాస్టాగ్ ఉందిలే. ఫాస్టాగ్ అయితే విజయ్ టోల్ గేట్ ఓపెన్ అవుతుంది. 100 స్టార్ట్ చేసినాడు మామ. ప్రిపేర్ అంట. ఇప్పుడైతే బయలుదేరదాము. ఇదైతే హైవేకి అయితే ఎక్కేసినాం మామ. మనమైతే హైవే అంటే నాన్ స్టాప్ కొట్టచ్చు మనం. మనకు ఏం ఇబ్బంది ఉండదు దావలో. అయితే ఇదైతే మనం ఏమైనా రైడ్ తీసుకున్నాం. మనమైతే కొంచెం ముందరికి కనుక రైడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ డాబాలు అయితే ఒకసారి వచ్చినాను మామ. అందుకే నాకు కొంచెం ఐడియా ఉంది ఈ డాబాలు అయితే. ఇప్పుడైతే రైడ్ తీసుకున్నాం మామ. రైడ్ తీసుకొని పైకి ఎక్కిద్దాం బండిని. అయితే చూసుకొని తిప్పుదాం. ఎందుకంటే మన బండి కొంచెం ఈ పక్క తిప్పితే ఆ పక్క తిరుగుతుంది. కాబట్టి మనం చూసుకొని తిప్పుకుంటే మనకు మంచిది మామ. ఏమి యాక్సిడెంట్ జరగవు. ఇప్పుడైతే ఎక్కిస్తున్నాను మామ. సింపుల్గానే ఎక్కింది బండి అయితే. ఏమి తలకేమిందా ఏమంటే సిమెంట్ బ్యాగ్సే కాబట్టి ఏం కాదులే మామ. అంటే ఎక్కువ హెవీ అయితే ఉండదు, మీడియంలో ఉంటుంది. అటు ఇది బరువు ఎక్కువ ఉండదు, బరువు తక్కువ ఉండదు, మీడియంలో ఉంటుంది మామ. ఇది సిమెంట్ బ్యాగ్స్. అందులో మనం ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే మన టైలర్ మాట్లాడినాం మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో. అందుకే తక్కువ వేసుకున్నాం. మనం ముందు జాగ్రత్త అందుకే తక్కువ వేసుకున్నాను మామ. పెద్ద హైవే అయితే ఎక్కేసినాను మామ. ఇప్పుడైతే ఇంకా నాన్ స్టాప్ కొట్టచ్చు. మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చల్లగా హైవే మీద మోడం అయితే బాగుంది మామ. ఇక్కడ చూడండి మోడం అయితే నల్లగా ఎట్టుందో. మన పక్కనే ఎవరు లేరు. బెడ్ కుదిద్దాం. అందులో చూడండి మా మోడం ఎట్టుందో. మన బండి ఎట్ట పోతుందో చూద్దాము టైర్లోకి వెళ్ళి. ఎందుకంటే కొంచెం టైర్లు కూడా ఇబ్బంది అవుతుంటుంది. బండి అయితే బాగానే స్మూత్గా పోతుంది. 10 కిలో టైర్లు కూడా బాగానే స్మూత్గా వస్తుంది. మన రోడ్స్ కూడా ఏమి కదలలేదు. మనకేమి ఇబ్బంది ఉండదు. పెద్ద ఇడైతే తమ్ముడు ఉంది మా. నాకు తెలిసి వాన పడుతుందేమో. సిమెంట్ అంటే మనకు డబల్ వేసినారు మామ. మనకేమి అందుకే మన దానికి పట్టు ఉండదని. అంటే పట్టు ఉంటుంది మామ. కొన్ని దానికి పట్టు ఉంటుంది, కొన్ని దానికి పట్టు ఉండదు. ఎందుకంటే దీనికి ఇది యూరోప్ కాబట్టి యూరోప్లో అయితే మనకు సిమెంట్ బ్యాగ్స్ కొంచెం డబల్ ప్యాకింగ్ చేసినారు. మనకేం ఇబ్బంది ఉండదు. వాన పడుతుందని ఏమి ఉండదు, ఏమి ఉండదు. ఓ మామ అదైతే దానివల్ల ఎన్ని ఉంటాయి మామ. ఒక సిమెంట్ కట్ట ఉంటుంది కదా మామ. అంటే బ్యాగ్స్. ఆ బ్యాగ్స్లలో ఎన్ని కవర్లు వేసి ఎన్ని చుట్టినారు, ఎన్ని పట్టాలు కట్టినారు వాళ్ళకు తెలుసు. మాటి వాళ్ళంత లేని మనకు ఓపెన్గా అయితే పంపించారు కదా మామ. 500 కిలోమీటర్లు. అందుకే మనమైతే వాన పడిన ఏం టెన్షన్ కూడా ఉండదు. మనకు ఏముండదు మామ. మనం అయితే చూసుకొని పోవడమే మన బాధ్యత అంతే. అదే మనకేం ప్రాబ్లం ఉండదు. మనం డ్రైవింగ్ స్కిల్స్లో తోపు అని నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఎంత తోపైనా పడాల్సిందే, బురదలో పడాల్సిందే మామ. ఎందుకంటే యాననే యాక్సిడెంట్ అవ్వాల్సిందే డ్రైవర్కి. ఎంత సీనియర్ డ్రైవర్ అయినా యాన సట యాక్సిడెంట్ కావాల్సిందే మామ.
వాటి చూసుకొని పోదామా మనం ఎందుకు అని. ఇప్పుడైతే ఆ యాక్సిడెంట్ ఏం జరగలేదు, చూసుకొని పోదాము. ఇదైతే ఏముంది మామ, పైన ఇటు కనపడుతుంది. ఇడైతే ఏమైంది మామ, నాకు అర్థమైంది యాక్సిడెంట్ అయింది మామ. ఇడైతే వాయబ్బా యాక్సిడెంట్ అయితే అయింది మామ, అయింది మామ. ఇడైతే యాక్సిడెంట్ పక్కా. ఇప్పుడైతే మనం ఆపుకొని చూసుకొని ముందర పోయి దిగి చూద్దాం మామ. మనం అయితే ఇక్కడ బండి అయితే చూద్దాము, ఆ బండి పోతుందో పోదో, పడుతుందో పట్టదో చూసి మనమైతే ఫస్ట్ దిగుదాం మామ. మన బండి అయితే ఇంజన్ బంద్ చేసినాము, అయితే మనం అయితే దిగుదాం మామ. దిగి చూద్దాము మన బండి అయితే ఇలా ఆపుకున్నా, మన బండి పట్టే ప్లేస్లో పోతుందా పోదో అని చూసుకొని పోదాం మామ. మా బండి అయితే పోతుంది మామ, మనం అయితే చూసుకొని కటింగ్ చెప్పాలా. వాడు దూడు మామ కరెక్ట్ బండి ట్యాంక్ కిందకి దూరినాడు వాడు. ఎంత స్పీడ్ వచ్చింటే దూరింటాడు వాడు మామ. వాడు చూడండి మామ, వాడు వాని మధ్యలో మామ నాకు బుద్ధులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు డిలే అయింది మామ. ఇప్పుడు నా బండి ఆగింది, వాళ్ళ 2 బండ్లు ఆగినాయి, మళ్ళీ వెనకలో ఒక బండి ఆగింది. చూడండి మామ ఎట్టయినా బండ్లు యాక్సిడెంట్లు. కారు మళ్ళా చక్క కారు పోయింది మళ్ళా. అంటే వాడు చూసుకోలేదు, ఇక్కడ లోడ్ బండి వస్తుంది, అక్కడ లోడ్ బండి వస్తుంది. ఇంకా మనకు అవసరం లేదు, మనమైతే ముందరకు మాట్లాడుకుందాము. ఇప్పుడైతే సైడ్ తీసుకొని పోదాం మన బండిని అయితే. బండి అయితే ఆన్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడైతే సైడ్ తీసుకుంటున్నా, చూసుకొని దూరిద్దాం బండి. ఎట్టయితే అటుగా చూసుకున్నాము. ఆ బండికి అయితే ఏం డ్యామేజ్ కాదు, ఎందుకంటే మనకు కొంచెం అదేంటి బండి తాగింది, బండికి అయితే వాళ్ళ బండికి అయితే తాగింది. మన బండి పోతలేదు మామ, ఫుల్ డ్రైవింగ్ ఇస్తున్నా కూడా పోతలేదు బండి. ఊగుతుంది బండి ఊగుతుంది మామ. చిన్న 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 పోతలేదు మామ. అయితే రివర్స్ కొట్టుకున్నాం మామ. ఇప్పుడైతే బండి పోతలేదు, మళ్ళీ ఒకసారి రివర్స్ కొట్టుకొని మళ్ళీ ఒకసారి స్ట్రైట్ పెట్టుకొని మన బండిని స్ట్రైట్ పెట్టుకొని వద్దాము, చూద్దాము. ఇప్పుడైతే రివర్స్ గేర్ అయితే వేసినాను మామ, రివర్స్ అయితే కొడుతున్నాను. అయితే రివర్స్ కొట్టి మన బండి స్ట్రైట్గా పెట్టుకొని వచ్చి కొడతాము. చిన్న చిన్న మన బండికి అయితే ఏం ప్రాబ్లం రాలేదు, వాళ్ళ బండి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం అయితే స్ట్రైట్ పెట్టుకున్నాం, బండిని స్ట్రైట్ పెట్టుకొని కొడదాము. ఇప్పుడైతే పోతే నేను కూడా చూస్తాను మామ. ఇప్పుడైతే కొడుతున్నాము వాటిని స్ట్రైట్ పోయి ఫుల్ ఎక్సలరీ అట్టనే ఫుల్ ఎక్సలరీ ఎత్తి కొట్టినాం మామ. మనమైతే ఇక్కడ ఆపుకున్నాం మామ. మనమైతే బండి అయితే ఇక్కడ ఆపుకుంటున్నాం మామ. ఎందుకంటే ఈరోజు అయితే స్టాప్ అయితే మనకి ఈడి మట్టుకే రోడ్ పక్కన ఆపుకుంటే ఎవరేమన్నా ఎవరు లేలే మామ. మన అయితే స్టాప్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు కూడా కొంచెం చాలా దూరం పోవాలి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వేరే ఒక ఊరు దాటి తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను మా రేపటి వీడియో. ఒకటి మా ఉంటాను మా బాయ్ మామ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు మామ. ఇక్కడ చూడు మామ ఎట్టా అప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, చూడండి మా వాళ్ళది. పంచాయతీ మా వీళ్ళు కొట్టాడుకుంటారు, వాళ్ళైతే కొట్టాలి మాటలు అయితే నా పని. సరే మనకెందుకు వాళ్ళతో ఉంటాను మా బాయ్ మామ. సీ యూ నెక్స్ట్ వీడియో మామ.